హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బెండకాయ పులుసు చేస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు: బెండకాయ, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా, ఎర్రగడ్డ శనగిత్తనాలు వేసి కొట్టినాను. కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నా. అందులో కావాల్సిన ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, కరివేపాకు కావాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాతకి వేసుకున్నాం ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు బెండకాయలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిసేపు వేగినాక టమోటాలు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగినాక శనగిత్తనాలు, కొబ్బరి, ఎర్రగడ్డ కొట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత కారం పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మెంతులు వేసి పొడి కొట్టుకునింది. బాగా ఇలా కలుపుకొని కావలసిన నీళ్ళు పోసుకొనేసేసి చింతపులుసు ఒక ఉడికి ఉడికినాక చింతపులుసు పోసుకోవడమే. ఉప్పు, ఇలా వేగినాక కావలసిన నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసుకొని కొద్దిసేపు ఉడికించుకొని దించేసేది. బెండకాయ పులుసు అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.